తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖ ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగల విఫల యత్నం ఘటనలో టీవీ9 కి కీలక విషయాలు వెల్లడించారు తెనాలి జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి. గుంటూరు నుంచి బయలుదేరిన తర్వాత పిడుగురాళ్ల సమీపంలోని తుమ్మల చెరువు దగ్గరికి రాగానే ట్రైన్ నెమ్మదించడంతో అనుమానం వచ్చిందని చెప్పారు. చైన్ లాగి ట్రైన్ ని ఆపడంతో అలర్ట్ అయ్యామని, దొంగల్ని గుర్తించి విజిల్స్ వేయగానే పారిపోయారన్నారు. లొంగిపోవాలని చెప్పినా వినకుండా పారిపోతూ రాళ్లతో ఎదురుదాడి చేశారన్నారు. దొంగలు రాళ్లు రువ్వడంతో కాల్పులు జరిపినట్లు జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు. ట్రైన్ దోపిడీ విఫలయత్నంపై తెనాలి జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి ఇంకేమన్నారో, పిడుగురాళ్ల సమీపంలోని దోపిడీ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు తెలియజేస్తారు. విశాఖ ఎక్స్ప్రెస్లో రాత్రి దొంగలు చెలరేగిపోయారు. ఏకంగా రైళ్ల మీదే రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే ప్రాణాలకు సైతం తెగించి ఎవరైతే ఎస్ఐ వెంకటాద్రి ఉన్నారో కాల్పులు జరపడం జరిగింది. దొంగలైతే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే కాల్పులు జరిపారో ఎస్ఐ వెంకటాద్రి ఉన్నారు. వెంకటాద్రిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, ఇవాళ ప్రధానంగా రాత్రి కాల్పులు జరిగేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడేం జరిగింది అసలు? నేను తెనాలి జీఆర్పీఎస్ఐగా కొంతకాలంగా పనిచేస్తున్నాను. గతంలో జరిగిన నేరాలు దృష్టిలో పెట్టుకొని ఈ నెడుకుడి ఏరియాలో నేరాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం స్ట్రెంథన్ చేద్దామనేది ఆఫీసర్స్ ఉత్తర్వులు తీసుకొని నన్ను విశాఖ బండికి కేటాయించడం జరిగింది. గుంటూరు నుంచి వెళ్ళే క్రమంలో పిడుగురాళ్ళ దాటినాక తుమ్మల చెరువు దగ్గరకు వచ్చేటప్పటికి బండి గుర్తు తెలియని వ్యక్తులు ఏసీపీ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఎస్7లో ఏసీపీ చేశారు. ఆ క్రమంలో నేను వెనక 2 బోగీల యువతలు ఉన్నాను. నా మెన్ను అలర్ట్ అయ్యారు. వెనక ఉన్నటువంటి గార్డు కూడా ఏసీపీ జరిగిందనేది దృష్టికి వస్తే వెంటనే నేను అలర్ట్ చేస్తే మా కానిస్టేబుల్స్ని నేను కూడా కిందకి దిగాను. అప్పటికే పారిపోతూ ఉన్నారు. వాళ్ళు నేరాలకు పాల్పడటానికి వచ్చారు ఏసీపీ చేసి. వెంటనే మేము అలర్ట్ అవడంతో విజిల్స్ వేయడంతోనే పారిపోయే క్రమంలో నేను పారిపోగా వాళ్ళు ఎదురుదాడి దిగారు. మా మీద రాళ్లతో ఎదురుదాడి దిగారు. ఆ క్రమంలో నేను లొంగిపోమని చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా భయపడకుండా పారిపోతుంటే నా సర్వీస్ రివాల్వర్తో నేను 9mm పిస్టల్తో 5 రౌండ్లు ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. నా పక్కన ఉన్నటువంటి శేషయ్య కానిస్టేబుల్ కూడా తనకున్నటువంటి 303 వెపన్తో కూడా 4 రౌండ్లు ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మా ప్రాణాలను కూడా కాపాడడానికి దొంగల మీద ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. మాకు ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు ఒక 5-6 ముఠాగా చేస్తున్నారని తెలిసింది. ఆ క్రమంలోనే మేము అంతా కూడా మా ఆఫీసర్స్ 5 ఆఫీసర్స్ బీట్లు స్ట్రెంథన్ చేశారు. వాళ్ళు మాకు కనపడుతున్న వ్యక్తులు పారిపోయే క్రమంలో 3-4 కనపడుతూ ఉన్నారు. చీకటి అయిపోయి ఉంది. ఐడెంటిఫై చేసానికి కష్టంగా ఉంది. ఇది చెప్తా ఉంది. రాత్రి మొత్తం మీద కూడా దొంగలు ఒక్కసారిగా రాళ్లదాడి చేశారు. రాళ్లదాడి చేసిన సమయంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకే ఫైర్ ఓపెన్ చేసినట్లు వెంకటాద్రి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజు, టీవీ9 పల్నాడు జిల్లా. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.